సామాజిక న్యాయం, నిప్పు, నికాస్, యూత్, ఫెయిత్ అంతా ఇంత అని చెప్పి ఆఖరకు సీఎంఓ అధికారులందరినీ అమాంతం ఎత్తేసే పరిస్థితులు తలెత్తాయి. ముఖ్యమంత్రి కార్యాలయం అధికారుల్లో అసమర్థత, అనుభవరాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఒక్కటంటే ఒక్క ఫైల్ కదలక ప్రభుత్వ పరిపాలన సైతం నత్తనడకన పట్టడంతో ముఖ్యమంత్రి రేవంత్ పునరాలోచనలో పడ్డారు. తన పేషీలో ఉన్న మొత్తం అధికార గణాన్ని మార్చే దిశలో ఆలోచిస్తున్నారు. జూన్ 6వ తేదీ తర్వాత ఏ క్షణమైనా సీఎంఓ ప్రక్షాళన జరగొచ్చని సచివాలయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. బ్యూరోక్రసీకి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ మధ్య అనుసంధాన వ్యవస్థ ముఖ్యమంత్రి కార్యాలయం. సీఎం మనసెరిగి ఆయన ఆలోచనలకు అనుగుణంగా మెసులుకుంటూ ఆయన చేసే నిర్ణయాలను అమలు చేయాల్సిన బాధ్యత సీఎంఓ అధికారులదే. హెచ్ఓడి నుంచి స్పెషల్ సీఎస్ ఇతర అధికార గణాన్ని సమాయత్తపరిచి కేబినెట్ లేదా సీఎం తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి విజయవంతంగా తీసుకెళ్లడం ఈ వ్యవస్థ బాధ్యత. ముఖ్యమంత్రి కార్యాలయంలో సమర్థులైన అధికారులను ఎంచుకోవడం పరిపాటి. విధి నిర్వహణ శాంతం సచివాలయ కార్యకలాపాలతో ముడిపడి ఉంటుంది. కనుక వీలైనంత వరకు విశేష అనుభవం ఉన్న ఐఏఎస్లని సీఎంఓలోకి తీసుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డి వివిధ రంగాలు, వర్గాల నుంచి అధికారులను ఎంపిక చేసి ముఖ్యమంత్రి కార్యాలయంలో నియమించారు. అలా శేషాద్రి, అజిత్ రెడ్డి, షానవాజ్ కాసిం, మాణిక్ రాజ్, చంద్రశేఖర్ రెడ్డి, వేముల శ్రీనివాసులు, సంగీత సత్యనారాయణలను సీఎం తన కార్యాలయంలో అపాయింట్ చేశారు. వివిధ కీలక శాఖలను వాళ్లకు కేటాయించారు. ఇంతవరకు బాగానే ఉంది. 6 months హనీమూన్ పీరియడ్ కూడా బాగానే గడిచింది. కానీ ఒక్కటంటే ఒక్క పని ముందుకు కదల్లేదు. ఫైల్ మూమెంట్ మందకొడిగా సాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా మొట్టమొదలు నియమించింది సీనియర్ ఐఏఎస్ శేషాద్రిని. శేషాద్రికి గతంలో ఢిల్లీ ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసిన అనుభవం ఉంది. అటు మన్మోహన్, ఇటు మోదీ ఇద్దరి దగ్గర ఆయన కార్యదర్శిగా పనిచేశారు. స్వతహాగా కన్నడిగుడు అయిన శేషాద్రిని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సిఫారసు మేరకు తీసుకున్నట్లు సమాచారం. అయితే స్వతహాగా సాత్విక స్వభావుడు అయిన శేషాద్రి కార్యనిర్వహణలో మెతగ్గా ఉంటున్నాడని విమర్శ. కొన్ని నిర్ణయాల్లో తన అభిప్రాయాన్ని సీఎంకు బలంగా వినిపించి ఒప్పించే పరిస్థితి లేదనేది ఆరోపణ. ఒకవేళ బీజేపీ మళ్ళా అధికారంలోకి వస్తే ఆయన మళ్లీ ఢిల్లీలో పీఎంఓకు వెళ్తాడని వాదనలు వినిపిస్తున్నాయి. ఇక సీఎం ఏరికోరి తెచ్చుకున్న అధికారుల్లో అజిత్ రెడ్డి ఒకరు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆయన డిఫెన్స్ అధికారి. సచివాలయంలో పరిపాలన, ప్రజా సమస్యల లాంటి అంశాలపై అజిత్ రెడ్డికి అంతగా పట్టులేదని, ఆయన వ్యవహార సరళి అంతా ఒక మిలిటరీ అధికారిలాగే ఉంటుందని అందరి భావన. సీఎంఓలో మరో కీలక అధికారి షానవాజ్ కాసిం. మైనార్టీ వర్గం నుంచి వచ్చిన ఆయన ఐపీఎస్ అధికారి. నిజాయితీ గల అధికారిగా పేరున్న సచివాలయ విధులపై అంతగా అవగాహన లేదు. సంగీత సత్యనారాయణ సీఎంఓలో ఏకైక మహిళా అధికారి. దళిత సామాజిక వర్గానికి చెందిన ఆమె ఐఏఎస్ అయినా జూనియర్ కావడం, సెక్రటేరియట్ కార్యకలాపాలపై అంతగా అవగాహన లేకపోవడం ఆమె మైనస్ పాయింట్. మున్సిపల్ శాఖకు పంపాల్సిన ఒక ఫైల్ను ఆరోగ్య శాఖకు పంపిందనేది ఆమెపై సచివాలయంలో ఉన్న ఒక ప్రచారం. మరో అధికారి వేముల శ్రీనివాసులు. ఈయన మరో 3 నెలల్లో పదవి విరమణ చేస్తున్నారని సమాచారం. మరోవైపు కేసీఆర్ ప్రభుత్వంలో సైతం సీఎంఓలో నియమితుడై ఆ తర్వాత అక్కడి నుంచి బదిలీ అయిన ఐఏఎస్ అధికారి మాణిక్ రాజును రేవంత్ మరోసారి తన టీంలో చేర్చుకున్నాడు. రెవెన్యూ, ఇరిగేషన్, పవర్ లాంటి కీలక శాఖల బాధ్యతలు అప్పగించారు. అయితే తన దగ్గరికి ఏ ఫైల్ వచ్చినా మాణిక్ రాజ్ అనవసర కొరీలు వేసి పంపుతారని ఆరోపణ. సాక్షాత్తు సీఎం చెప్పిన సదరు అధికారి అదే తంతు అనేది సచివాలయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇక సీఎం సామాజిక వర్గానికి చెందిన మరో అధికారి చంద్రశేఖర్ రెడ్డి, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి. పరిపాలనపై అంతా పట్టు లేదనేది చంద్రశేఖర్ రెడ్డి మీద ఉన్న అపవాదు. సీఎంఓలోని కొందరు అధికారులకు అనుభవం లేకపోవడం, మరికొందరు నిర్ణయాలను ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన దక్షతను ప్రదర్శించకపోవడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. సీఎం ఆఫీస్ అధికారులకు వివిధ శాఖ కార్యదర్శులు, హెచ్ఓడీలకు మధ్య సమన్వయ లోపం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఫలితంగా మొత్తంగా సీఎంఓను ప్రక్షాళన చేసే దిశలో కసరత్తు సాగుతున్నట్లు వినికిడి. పార్లమెంటు ఎన్నికల కోడ్ ముగియగానే ఆ ప్రక్రియ మొదలవుతుందని సమాచారం.